జ్యోతిష్య అభిలాషులకి నా నమస్సుమాంజలులు. చాలామంది నన్ను నవగ్రహాలని ఎలా స్థుతించాలి అంటే, జనరల్గా మీరు జ్యోతిష్యంలో చాలామంది నమ్ముతూ ఉంటారు, గ్రహాల ప్రభావాలు ఉన్నాయి వివాహాల మీద అని. నవగ్రహ స్థుతిని ఎలా చేయాలి, 9 గ్రహాలని ఎలా స్థుతించాలి అని నన్ను చాలామంది అడిగారు. అప్పుడు నేనేంటంటే మీకు ఇది పంపిస్తున్నాను గ్రూపుల్లో. కానీ ఇక్కడ రాసిన మన సర్వార్థ చంద్రిక మొదటి భాగంలో రాసినటువంటి బ్రహ్మశ్రీ ముల్లపూడి లీలాకృష్ణమూర్తి గారు నవగ్రహాలని ఎలా స్థుతించాలి అని చెప్పారు. శ్లోకంలో ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః అంటే ఆదిత్యాయ చ. ఆదిత్యుడు ఎవరు? సూర్యుడు, సూర్యభగవానుడు. నవగ్రహాల్లో సూర్యభగవానుడు. సోమాయ, సోమాయ అంటే సోమవారం ఎవరికి మనం ఇష్టమైనది? సోమ, మూన్ డే. మూన్ అంటే మండే, మూన్ డే. చంద్రుడు, సోమాయ అంటే చంద్రగ్రహం. మంగళాయ, మంగళాయ అంటే మంగళుడు ఎవరు? మంగళుడు అంటే కుజగ్రహం, కుజుడు. ఇంగ్లీష్లో మనం మార్స్ అంటాం, లేదు ఇంకా అంగారకుడు అంటారు. ఓకే, మంగళాయ మంగళగ్రహం అంటే ట్యూస్డే ఎవరికి ప్రీతికరము అంటే ట్యూస్డే అంటే మంగళుడికి. మంగళుడు అంటే ఎవరు? కుజగ్రహం. ఓకే, బుధాయచ, బుధాయచ అంటే ఎవరు? బుధుడు, మెర్కురీ. మనం ఇంగ్లీష్లో మెర్కురీ అంటాము, మెర్కురీ తెలుగులో బుధగ్రహం. అప్పటికి ఆదిత్యాయ అంటే సూర్య చంద్ర కుజ బుధ, 4 గ్రహాలు. గురు శుక్రులు మీకు తెలుసు. గురువు అంటే ఎవరు? మన దేవగురువు, బృహస్పతి అని కూడా అంటారు, గురువు అంటారు. ఇంగ్లీష్లో జూపిటర్ గ్రహం. శుక్ర అంటే రాక్షస గురువు, శుక్రాచార్యుడు. వీనస్, ఇంగ్లీష్లో వీనస్ అంటే. శనిభ్యశ్చ, శనీశ్వరుడు. మీరు శని అనకూడదు, ఎప్పుడు కూడా శనీశ్వర అనాలి. ఆయనకి శనీశ్వర అంటే ఎంతో సంతోషం అనమాట. శనీశ్వర అనాలి. శనిగ్రహం అంటే శనీశ్వర అంటే సాటర్న్, SATURN, సాటర్న్. మనకి ఆ రోజున ఏమంటాం మనం? సాటర్డే అంటే సాటర్న్కి సంబంధించిన డే కాబట్టి సాటర్డే. రాహవే కేతవే నమః. రాహువు అంటే రాహువు, కేతువు, అట్లా 9 గ్రహాలు వచ్చేసాయి. సో మనకి ఆదిత్యుడికి ఇష్టమైన రోజు సండే. సోమాయ చంద్రుడికి ఇష్టమైన రోజు మండే అంటే మూన్ డే. మంగళాయ అంటే ట్యూస్డే. బుధాయ అంటే వెన్స్డే. గురుకి ఇష్టమైనది అంటే జూపిటర్ అంటే గురువు, దేవగురువు అయిన ఆయనకి ఇష్టమైన రోజు గురువు, థర్స్డే. శుక్రగ్రహంకి, శుక్రాచార్యులు గారికి ఇష్టం అంటే ఫ్రైడే, అంటే మనం శుక్రవారం అంటాం. శుక్రవారం. ప్రతి గ్రహాలకు ఒక వారం. శనీశ్వరుడికి వచ్చి సాటర్డే. ఎందుకంటే సాటర్న్ కాబట్టి SATURN, సాటర్న్ ఇంగ్లీష్. రాహవే కేతవే. నన్ను అడిగారు కొంతమంది నవగ్రహాలను ఎలా స్థుతించాలి అంటే, ఇది స్థుతించే విధానం. ఈ ప్రకారం మీరు చాలా శివాలయాల్లో నవగ్రహాల ఉంటాయి, అక్కడికి వెళ్ళేసి మీకు ఏదైనా అలా, నేను చెప్పాను వివాహం ఎప్పుడూ కూడా ఒక కారణం చెప్పి ఆపకూడదు. అలా చెప్పారు ఎవరైనా కానీ మీకు వివాహం వద్దు అన్నారు, ఒక కారణం చెప్పి అంటే మీరేం చేయాలి? నాకు ఫోన్ చేయండి. అసలు అది వాళ్ళకి జ్యోతిష్యం రాదు, నేను క్లియర్గా చెప్తున్నాను. ఒక కారణం చెప్పి మీ వివాహాలు ఆపే వాళ్ళకి జ్యోతిష్యం రాదు. నేను చాలాసార్లు చెప్పాను, ఆ వివాహం అంటే 10 కారణాలు చెప్పాలి వద్దు అంటే. అందుకని మీకు ఇలాంటివి ఏదన్నా ఉంటే అంటే గ్రహశాంతి చేయడానికి నేను చెప్పాను. వివాహం ఆపకుండా మీరు మినహాయింపులు, పూజలు, పునస్కారాలు, ఇట్లా గ్రహ స్తోత్రాలు, నవగ్రహాలను స్థుతించడం, ఒక్కొక్క గ్రహాన్ని స్థుతించడం, మళ్ళీ పర్టికులర్గా ఒక్కొక్క గ్రహాన్ని స్థుతించచ్చు అన్నమాట. సో ఏ గ్రహం ఒకవేళ కుజదోషం ఉంది, కుజుడిని స్థుతించవచ్చు. లేదు అంటే మనకి మోపిదేవి వెళ్ళండి, కుక్కుటేశ్వర మోపిదేవి ఇక్కడ రేపల్లి తెనాలి దగ్గర కుక్కుటేశ్వర స్వామి అంటే ఇక్కడ మన బెంగళూరు ఆ ఏరియాలో ఉంది. అట్లా
చూసుకోండి. అంతేగాని భయపడమాకండి, వివాహాలనే ఆపుకోమాకండి. అర్థమవుతుందంటారా?